అందరికీ నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. స్వీట్ తినాలనిపిస్తే కుక్కర్లో 10 నిమిషాల్లో ఇలా రవ కేసరి చేసుకోండి, చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. అలాగే ఫుడ్ కలర్ వేయకుండా చేశాను, అద్దిరిపోతుందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద గిన్నెలో అరకప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పంచదారలో 1.5 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. అరకప్పు పంచదారకి 1.5 కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూన్ తోటి కుంకుమ పువ్వు వేసుకోవాలి. నేను ఇంకా ఫుడ్ కలర్ వేయట్లేదండి. కుంకుమ పువ్వు వేసిన తర్వాత చూడండి, పంచదార నీళ్ళు అనేది ఇలా కలర్ మారినాయి కదా, ఏం పాకం రానవసరం లేదు, జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అంటే ఒక 10-12 వేసాను. తర్వాత అరకప్పు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అండి, సుజ్జీ రవ్వ అంటారు, అలాగే బొంబాయి రవ్వ అంటారు. రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో రవ్వ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటేనే మనకి బాగుంటుంది. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఈ పంచదార నీళ్ళు అనేది పోసుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకోండి, ఒకేసారి పోసేయకుండా. అంటే ఒకేసారి పంచదార నీళ్ళు అనేది పోయకుండా కొద్దిగా పోసుకుని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మిగతావి కూడా పోసుకోవాలండి. ఇలా పోసుకోవటం వల్ల ఉండకట్టకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి ఇప్పుడు విజిల్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే మనం ఈ రవ్వ కేసరి అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఒక్క విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ రానియండి. చూడండి, అసలు అడుగు కూడా పట్టలేదు, చూసారా ఎంత సాఫ్ట్గా మన రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిందో. ఇంతేనండి, చాలా సింపుల్గా కుక్కర్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన రవ్వ కేసరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.